హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీ టెట్ డిఎస్సికి సంబంధించి ఇంగ్లీష్ గ్రామర్ పరంగా ఆర్టికల్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ ఆర్టికల్స్కి సంబంధించి ఏయాన్ వీటిని మనం ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటాం. ఈ ఇండెఫినెట్ ఆర్టికల్స్ని ఎక్కడెక్కడ ఉపయోగించాలి అనేటువంటి రూల్స్కి సంబంధించి వీడియో అయితే అప్లోడ్ చేశాను. అది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. గ్రామర్ పరంగా అయితే ప్రతి గ్రామర్ టాపిక్ నుంచి 1 బిట్ అయితే పక్కా వస్తుంది. సో ఆర్టికల్ పరంగా కూడా ప్రీవియస్ టెట్లో అయితే ఒకే పేపర్లోనే 2 బిట్స్ అయితే రావడం జరిగింది. సో ఈ వీడియోలో మనం డెఫినెట్ ఆర్టికల్ గురించి డిస్కస్ చేద్దాం. డెఫినెట్ ఆర్టికల్ ఏది అంటే ఈ డెఫినెట్ ఆర్టికల్ని ఎక్కడ ఉపయోగించాలి అనేది ఒక కోడ్ ఉంది. ఈ కోడ్ కనుక మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఎగ్జామ్లో వచ్చేటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతారు. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, డెఫినెట్ ఆర్టికల్ అయినటువంటి దానికి సంబంధించినటువంటి కోడ్ ఏమిటి అంటే సూపర్ కాంపాక్ట్ గన్ హెచ్ఎంకి దొరికితే డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్కు రిటర్న్ చేశాడు. ఇక్కడ సూపర్ అంటే సూపర్లేటివ్ డిగ్రీ, కాంపాక్ట్ అంటే కంపారిటివ్ డిగ్రీ, ఇక్కడ జి అంటే జియోగ్రాఫికల్ యూనిట్స్, యు అంటే యూనివర్సిటీస్, యూనిక్ థింగ్స్ వస్తాయి, ఎన్ అంటే న్యూస్ పేపర్స్, హెచ్ అంటే హిస్టారికల్ మూమెంట్స్, హిస్టారికల్ మాన్యుమెంట్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ ఎం అంటే మ్యూజియంస్, డిపార్ట్మెంట్ అంటే డిపార్ట్మెంట్స్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఇటువంటివి. ఇక్కడ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, ఇక్కడ ఏ అంటే అబ్రివేషన్స్, యాక్రోనిమ్స్. నెక్స్ట్ సి అంటే ఏ థింగ్స్ అనేవి దీని కిందకి వస్తాయి అంటే ఓ అంటే ఆర్డినల్ నెంబర్స్, పి అంటే పబ్లిక్ ప్లేసెస్. నెక్స్ట్ రిటర్న్ అంటే రేసెస్ అంటే జాతులకు సంబంధించినటువంటి పదాల ముందు అనేటువంటి ఆర్టికల్ని మనం ఉపయోగిస్తాం. ఇప్పుడు వీటి గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇందులో ఫస్ట్ వన్ సూపర్లేటివ్ డిగ్రీ. సూపర్లేటివ్ డిగ్రీస్ ముందు మనం అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగించాలి. బెస్ట్, రిచెస్ట్, హైయెస్ట్, లోయెస్ట్ ఇటువంటివన్నీ కూడా సూపర్లేటివ్ డిగ్రీస్. సో వీటన్నింటి ముందు కూడా అనేటువంటి ఆర్టికల్ వస్తుంది. ద బెస్ట్, ద రిచెస్ట్, ద హైయెస్ట్. నెక్స్ట్ వన్ కంపారిటివ్ డిగ్రీస్ వితౌట్ ధ్యాన్. ఫ్రెండ్స్, కంపారిటివ్ డిగ్రీలో ధ్యాన్ అనేటువంటి వర్డ్ అయితే వస్తుంది. ఈ ధ్యాన్ అనేటువంటి వర్డ్ లేకపోతేనే మనం అనేటువంటి డెఫినెట్ ఆర్టికల్ని ఉపయోగించాలి. ఇక్కడ చూద్దాం ఎగ్జాంపుల్. హీ ఈజ్ డాష్ టాలర్ దాన్ యూ. ఇక్కడ ఆల్రెడీ ధ్యాన్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ ఎటువంటి ఆర్టికల్ అనేది రాకూడదు. నెక్స్ట్ ఇక్కడ డాష్ టాలర్ యూ గ్రో, డాష్ హయ్యర్ యూ కెన్ టచ్. ఇక్కడ టాలర్, హయ్యర్ ఈ రెండు కూడా కంపారిటివ్ డిగ్రీస్. బట్ ఇక్కడ ఎక్కడ కూడా ధ్యాన్ అనేటువంటి వర్డ్ లేదు. సో అందుకనేసే ఇక్కడ మనం అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగించినాం. ఇటువంటి టైప్స్ బిట్సే ప్రీవియస్ టెట్లో కూడా రావడం జరిగింది. సో 2 కంపారిటివ్ డిగ్రీస్ అనేవి వితౌట్ ధ్యాన్ లేకుండా వచ్చినట్లయితే అక్కడ మనం అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగించాలి. నెక్స్ట్ వన్ జియోగ్రాఫికల్ యూనిట్స్. జియోగ్రాఫికల్ యూనిట్స్ అంటే మౌంటైన్స్, ఫారెస్ట్, డిజర్ట్స్, ప్లేన్స్, వాటర్ ఫాల్స్, ప్లాటూస్. నెక్స్ట్ వ్యాలీస్, గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, రివర్స్, కెనాల్స్, ఛానల్స్, సీస్, ఓషియన్స్ ఇవన్నీ కూడా జియోగ్రాఫికల్ యూనిట్స్ కిందకి వస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ హిమాలయాస్ అని ఇచ్చారనుకోండి, అక్కడ మనం అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగించాలి. ఫారెస్ట్ నల్లమలాస్, నల్లమల. డిజర్ట్ ద సహారా, ద గోబీ. నెక్స్ట్ వాటర్ ఫాల్స్ నేమ్స్ నయాగరా వాటర్ ఫాల్స్, ప్లాటూస్ ద టిబెట్, ద పామీర్. వ్యాలీస్ అరకు వ్యాలీ. గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అండమాన్స్. రివర్స్ గంగా, గోదావరి. సో రివర్స్ అన్నింటి ముందు కూడా మనం అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగించాలి. ఛానల్స్ ఇంగ్లీష్ ఛానల్.
నెక్స్ట్ కెనాల్స్, కాలువలకు సంబంధించిన పదాలు వచ్చినప్పుడు కూడా మనము ద అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగించాలి. ద పనామా కెనాల్, ద కేసీ కెనాల్. నెక్స్ట్ సీస్, ఓషియన్స్, సముద్రాలు మహాసముద్రాల నేమ్స్ వచ్చినప్పుడు కూడా మనము ద అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగించాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ నోట్ ఏమిటి అంటే బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ సింగిల్ లేక్స్, సింగిల్ లేక్స్, సింగిల్ పీక్స్ ముందు మనం ఎటువంటి ఆర్టికల్ని కూడా ఉపయోగించకూడదు. ఇక్కడ ఎవరెస్ట్, కొల్లేరు. ఎవరెస్ట్ అనేది సింగిల్ పీక్, పర్వత శిఖరము. ఇక్కడ కొల్లేరు అనేది సరస్సు. సో ఇవన్నీ ఈ రెండు కూడా సింగిల్గా ఉన్నాయి కాబట్టి ఇటువంటివి వాటి ముందు మనం దానేటువంటి ఆర్టికల్ ఉపయోగించకూడదు. సో ఇంకొకటి విషయం ఏమిటి అంటే ఎవరెస్ట్, కొల్లేరు అనేవి వాటి నేమ్స్ అంటే పర్టికులర్గా చెప్తున్నాము అంటే ప్రాపర్ నౌన్ అవుతుంది కాబట్టి సో ఆ విధంగా కూడా ఇక్కడ ఎటువంటి ఆర్టికల్ రాదు. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం పీక్స్ ఆఫ్ ద హిమాలయాస్, హిమాలయాల్లో ఉన్నటువంటి పర్వతాలు. ఇక్కడ పీక్స్ ప్లూరల్ ఫామ్ వచ్చింది కదా, సో అందుకనేసి ఇక్కడ దానేటువంటి ఆర్టికల్ని ఉపయోగించవచ్చు. నెక్స్ట్ యూనివర్సిటీస్, ద వెంకటేశ్వర యూనివర్సిటీ, ద ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. ఇలా యూనివర్సిటీస్కి ముందు కూడా మనం ద అనేటువంటి ఆర్టికల్ ఉపయోగించాలి. నెక్స్ట్ యూనిక్ ఆబ్జెక్ట్స్, ద సన్, ద స్కై, ద అర్త్, ద మూన్. ఇటువంటి యూనిక్ థింగ్స్ ముందు కూడా మనము ద అనేటువంటి ఆర్టికల్ ఉపయోగించాలి. నెక్స్ట్ న్యూస్ పేపర్స్, ద హిందూ, ద ఇండియన్ ఎక్స్ప్రెస్. న్యూస్ పేపర్స్ ముందు హోలీ బుక్స్, ద భగవద్గీత, ద ఖురాన్, ద బైబిల్. ఇటువంటి హోలీ బుక్స్ ముందు కూడా మనం ద అనేటువంటి ఆర్టికల్నే ఉపయోగించాలి. నెక్స్ట్ హ్యూమన్ బాడీ పార్ట్స్, ద హార్ట్, ద ఇయర్స్, ద నోస్. ఇక్కడ ఇయర్ అనేది సింగులర్గా ఉన్నప్పుడు యాన్ అనేటువంటి ఆర్టికల్ తీసుకుంటాం, అంటే ఇండెఫినెట్ ఆర్టికల్ తీసుకోవాలి. అదే ప్లూరల్గా ఉంటే ద అనేటువంటి ఆర్టికల్ను తీసుకోవాలి. నెక్స్ట్ హిస్టారికల్ మాన్యుమెంట్స్ అంటే హిస్టారికల్ చారిత్రక కట్టడాలు, ద లేపాక్షి, ద తాజ్మహల్, ద రెడ్ ఫోర్ట్. ఇటువంటి వాటి ముందు కూడా మనము ద అనే ఆర్టికల్ని ఉపయోగించవచ్చు. నెక్స్ట్ హిస్టారికల్ మూమెంట్స్ అంటే చారిత్రకంగా జరిగినటువంటి ఉద్యమాల ముందు కూడా మనము ద అనే ఆర్టికల్ని ఉపయోగించాలి. ద నాన్ కోఆపరేషన్ మూమెంట్, ద ఫ్రెంచ్ రెవల్యూషన్. నెక్స్ట్ మ్యూజియంస్, ఫేమస్ మ్యూజియంస్ ఉంటాయి కదా, వాటి ముందు కూడా మనము ద అనేటువంటి ఆర్టికల్ ఉపయోగిస్తాం. ద సాలార్జంగ్ మ్యూజియం, ద లండన్ మ్యూజియం. నెక్స్ట్ డిపార్ట్మెంట్స్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేదా ఎటువంటి డిపార్ట్మెంట్ ముందైనా కూడా మనము ద అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగించాలి. నెక్స్ట్ డెసిగ్నేషన్స్ అంటే హోదా, ద హెడ్ మాస్టర్, ద ప్రిన్సిపల్, ద కలెక్టర్, ద రిజిస్ట్రార్. ఇటువంటి డెసిగ్నేషన్స్ ముందు కూడా మనము ద అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ డైరెక్షన్స్, ద ఈస్ట్, ద సౌత్, ద వెస్ట్, ద సౌత్ ఈస్టర్న్. ఇటువంటి డైరెక్షన్స్ ముందు కూడా మనము ద అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగించాలి. నెక్స్ట్ డ్యాన్సెస్, ద కూచిపూడి, ద భరతనాట్యం. డ్యాన్సెస్కి ముందు కూడా ఆర్టికల్ ద వస్తుంది. నెక్స్ట్ డ్యామ్స్, ద నాగార్జున సాగర్ డ్యామ్, ద పోలవరం. నెక్స్ట్ అబ్రివేషన్స్, ద యుఎన్ఓ, ద డబ్ల్యూహెచ్ఓ, ద ఎస్ఎఫ్ఐ. నెక్స్ట్ యాక్రోనిమ్స్, ద సార్క్, ద యూనిసెఫ్, ద నాటో, ద యునెస్కో. నెక్స్ట్ సెంచరీస్ మిలియన్స్ ముందు కూడా మనం ద అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగిస్తాం. ద 21st century. నెక్స్ట్ ఆర్డినల్ నెంబర్స్ అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, లేదంటే 21st, 36th ఇట్లా చెప్తాం కదా, అటువంటి ఆర్డినల్ నెంబర్స్ ముందు కూడా మనము ద అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగించాలి. నెక్స్ట్ పొలిటికల్ పార్టీస్, టీడీపీ, వైసీపీ, బీజేపీ ఇటువంటివి ఉన్నాయి కదా, సో ఇటువంటి పొలిటికల్ పార్టీస్ ముందు కూడా మనము ద అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ పబ్లిక్ బిల్డింగ్స్ అంటే స్కూల్ కావచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్, హైకోర్టు, స్టేట్ బ్యాంక్స్ కావచ్చు, ఇలాంటి పబ్లిక్ బిల్డింగ్స్ అన్నింటి ముందు కూడా మనం ద అనేటువంటి ఆర్టికల్నే ఉపయోగిస్తాం. నెక్స్ట్ పార్క్స్, ద ఇండియన్ పార్క్, ద లుంబిని పార్క్. నెక్స్ట్ పురాణాస్, ద గరుడ పురాణ, ద విష్ణు పురాణ. పురాణాల ముందు, పార్కుల ముందు కూడా మనము ద అనేటువంటి ఆర్టికల్నే ఉపయోగిస్తాం.
నెక్స్ట్ రేసెస్ అంటే జాతులు, ద ఇండియన్స్, ద ఆఫ్రికన్స్, ద రోమన్స్, ఇట్లా జాతుల గురించి చెప్పినప్పుడు కూడా ద ఆర్టికల్ని ఉపయోగించాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకా ద అనేటువంటి ఆర్టికల్ని ఎక్కడెక్కడ ఉపయోగించవచ్చు అంటే ఫేమస్ బుక్స్, నెక్స్ట్ ఫ్యామిలీస్, ఫెస్టివల్స్ నేమ్స్ ముందు ఎపిక్స్, ఎపిక్స్ అంటే రామాయణ మహాభారత ఉన్నాయి కదా, ఇటువంటి ఎపిక్స్ ముందు, నెక్స్ట్ వేదాస్, ఋగ్వేద, యజుర్వేద, నెక్స్ట్ టైటిల్స్ అంటే బిరుదులు, అవార్డ్స్, కమిషన్స్, వీటన్నింటి ముందు కూడా మనము ద అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగించాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏమిటి అంటే ఇన్ కంపారిజన్, మనం ఒకరితో ఇంకొకరిని కంపేర్ చేసేటప్పుడు ద అనేటువంటి ఆర్టికల్ అనేది వస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ చూద్దాం. ఐ రీడ్ అబౌట్ నెపోలియన్. ఇక్కడ నెపోలియన్ ముందు ఎటువంటి ఆర్టికల్ కూడా రాదు, ఎందుకంటే నెపోలియన్ అనేది ప్రాపర్ నౌన్. నెక్స్ట్ సముద్రగుప్త వాజ్ డాష్ నెపోలియన్ ఆఫ్ ఇండియా. ఇక్కడ సముద్రగుప్తాని నెపోలియన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తామంటే ఇది ఒక టైటిల్ అంటే బిరుదులాగా కదా, సో అందుకనేసి ఇక్కడ మనం ద అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగిస్తాం. సముద్రగుప్త వాజ్ ద నెపోలియన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ముంబై ఈజ్ డాష్ మాంచెస్టర్ ఆఫ్ ఇండియా. ముంబైని మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పిలుస్తాం కాబట్టి ఇక్కడ ద అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగించాలి. ముంబై ఈజ్ ద మాంచెస్టర్ ఆఫ్ ఇండియా. సో ఫ్రెండ్స్, ఇది డెఫినెట్ ఆర్టికల్ అయినటువంటి దాన్ని ఏ ఏ సందర్భాలలో ఉపయోగించాలి అనేటువంటి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.